హాయ్ మచ్చా అందరికి. ఇంత పొద్దు పొద్దున్నే లేసి ఎక్కడికి వెళ్తున్నారనుకుంటున్నారా? పొద్దున్నే కాదు మచ్చా, టైం 9 అయింది. మన కూలి పని పోవాలి కదా. కూలి పని అంటే ఏందా అనుకుంటున్నారా? అదే మన జాబు. పొద్దున్నే పెరుగనందని కూలి పనే పోతుంటే ఎంత బాగుందమ్మా. చూడు, అలా ఆడుతూ పాడుతూ ప్రశాంతంగా వెళ్ళిపోవాలి మా ఆఫీస్కి. ఎంత బాగుంటుంది. ఎవరి మీద కోప్పడకుండా ప్రశాంతంగా పోతుంది మా. ఎంత బాగుంటుంది చూడు. ఎంత ప్రశాంతమవుతున్నా రేరు. దెంగు దెంగు మా, వచ్చి దెంగు. ఏ అంత తొందర? ఇప్పుడే ప్రశాంతంగా ఉందాం అనుకున్నామా. ఇంతలేక కోపం తెప్పిస్తారండి. ఒక్క నిమిషం ఆగిపోతే ఏమైద్ది మా. బహుశా అత్త రమ్మన్నట్టుంది మామని. ఫోన్ చేసినట్టుంది. అందుకే అంత తొందరగా వెళ్తాను. చూసుకోమా కొంచెం. ఇలా అయితే ఎలా చెప్పు. ఈ సొందుల్లో రోడ్లేంది మా, ఎంత దారుణంగా ఉన్నాయి. గుడ్లు పగిలిపోయేలా ఉన్నాయేమో. కొద్ది జాగ్రత్త పోవాలి, కష్టం లేకుంటే. అమ్మయ్యా, రోడ్డు ఎక్కేసామా. బో, ఏంది మా ఈ ట్రాఫిక్. అందరు కూలి పనులకేమో నాకు తెలుసు. అందరు కూలి పనికి వెళ్తున్నారు. మా మీకు ఒక విషయం చెప్పాలి మా. నేను ఏంటంటే నేను మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేసిన. యూట్యూబ్లో ఛానల్ పెట్టినామో. సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి మా. అదే మా, దాని పేరు మోటో వ్లాగర్ శాండీ అని యూట్యూబ్లో ఛానల్ క్రియేట్ చేసిన. కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. ఇన్స్టాలో కూడా పేజ్ ఉంది మా మనకు. కొంచెం మీరు ఎడిట్ చేయండి. ఆటో మా కొద్ది పక్క తిరుగు మా. అయితే ఎట్ట చెప్పు. కొంచెం గ్యాప్ ఇస్తే పోతాం కదా మేము కూడా. సరే పో, నువ్వే పో ముందు. వెనకాల వస్తలేమో. మళ్ళీ ఎందుకు మా అటు పోతున్నావు. మా హాస్టల్లో ఒక అన్నుంది మా. ఏంటంటే అన్నయ్య ఎలా అంటే అపరిచితులు టైపు. తెలుసు కదా అపరిచితులు. ఒక డే టైం అంతా రాము లెక్క ఉంటాడు. అపరిచితుల్లో రాము చాలా పద్ధతిగా వినయంగా చాలా బాగుంటాడు. అదేంటో నైట్ అవుతానే రేమో అయిపోతాడు మా. ఒక పెగ్గేస్తాడు. రేమో నా అంతటూ లేడంటాడు. ఇంకా మామూలు కథ కాదు మా. మీలో వరకు ఇలాంటి వాళ్ళు ఉంటే చెప్పండి మా. ఓ సరే అక్క, చేయి పెట్టావు. సారీ అక్క, వెళ్ళిపోతా ప్రక్క వెళ్ళిపోతాక్క. అక్క చేయి పెట్టింది, మామూలు కథ కాదు. బా చిన్న సన్న దొరికితే చాలు మా, వెళ్ళిపోతారు. ది అమ్మ ఎన్నేను మో అంత హైట్ ఉండు. లక్షటనా ఎట్లా పెరుగుతుంది అంత హైట్. పోసుకోలా. ఇదేంది ఇదే. కొద్ది గ్యాప్ ఏంది మో. స్కూటీ అన్న లైట్లు బాగా పెట్టింది మో, జిగ్ అంట బాగున్నాయి లైట్. జాగ్రత్త మా, పోలీసులు చూస్తే ఏమన్నా అంటారేమో. పోలీస్ మొహంతో జాగ్రత్తగా ఉండాలి. ఈ అన్న ఏం తింటాడో కనుక్కోవాలి మో. చెప్పు మా కొద్దిగా. ఇంత హైట్ అట్ట పెరుగుతుంది మా. ట్రాఫిక్లో పోవాలంటే భయం వేస్తుంది మా. ఈ అన్నా స్కూటీ అన్నా కాలు సింగిల్ లెక్క హ్యాండిల్ చేస్తుందబ్బా. అన్నను ఫాలో అయిపోదాం. అమ్మ అయితే వెళ్తాను అన్న. సింగిల్ హ్యాండ్ సింగిల్ లెగ్ చంపేస్తుంది పోమా. నా బుద్ధి మాకు. అబ్బా ఫ్లాష్ మ్యాన్ వచ్చింది మా. ఫ్లాష్ మ్యాన్ ఆడికి వెళ్ళిపోతుండు. ఫ్లాష్ మ్యాన్ మామూలు కథ కాదు మా, చిన్న కథ కాదు ఇది. ఫ్లాష్ మ్యాన్ ఫాలో అయితే బాగుపోవచ్చు మా మనం. ఓ ఫ్లాష్ మ్యాన్ అయిపోయింది మా. ఎవరు పక్కన సందు లేదు. ఎలా మా ఎట్టయితే ఎట్ట పోవాలి చెప్పండి. బా కారు కొనేయాలి మా. ఇది కాదు, ఇంకో ఫ్లాష్ మ్యాన్ వచ్చింది మా. ఫ్లాష్ మ్యాన్లు ఎక్కువైపోతాను మా హైదరాబాద్లో. ఫ్లాష్ మ్యాన్ బ్రేక్ వేస్తుండ్రు. జాగ్రత్త ఉండాలి మా, లేకుంటే కష్టం. అదే నీకేమైందన్నా. ఏమన్నా అంత తొందర. ఇది చూసుకో, గుద్దేస్తావు ఏంది. కొత్త బండి అన్నా, మోటో వ్లాగింగ్ కోసం తీసుకున్నా. ఇంతకుముందు ఆటోలో పోయేది నేను. ఆటోలో ఏంటంటే డ్రైవర్ అన్న పక్కన కూర్చుండేది. వెనకాల సీట్లో కూర్చోకూడదు, ఎందుకంటే ఖాళీ ఉన్న కూర్చోకూడదు. ఓన్లీ ఫర్ రిజర్వేషన్ మో అది. ఎవరి కోసం,
లేడీస్ కోసం. ఒకవేళ ఖాళీ ఉన్నా గానీ లేడీస్ ఇస్తే కూర్చోవాలి. కూర్చోకూడదు. ముందుకే రావాలి. ఎట్టయితే ఆ ముందు కూర్చుంటే సగం ముట్టి బయట పెట్టి కూర్చుండేది. ఏ బండొచ్చి గుద్దుద్దో తెలీదు. ఎవడొచ్చి గుద్దుతారో తెలీదు. అసలే పెళ్లి కూడా కాలే. ఆ! అలా సమాన హక్కులు అంటారు. లేడీస్ వస్తే ఆటోలో ముందుకు రావాలి. ఇదేం న్యాయం చెప్పండి? కష్టం కదా ఎట్టయితే. మీకందరికీ పెట్రోల్ బంక్ గుర్తుందా? ఐకియా దగ్గర ఉంటది. మా రక్తాలు చిందించాము పెట్రోల్ కోసం. క్యూలో నిలబడి ఆటో అన్నా ఇండికేటర్ అయ్యన్నా ఎందుకు? ఆ? గుద్దితే ఎట్టా చెప్పు? కష్టం అట్టయితే. అది ఇండికేటర్ వేసుకొని పక్కకు రావాలి. ఇండికేటర్ యూజ్ చేయాలమ్మా. అట్ట చెప్పు. చూడు చూడు. ఇప్పుడు అన్న వేస్తాడు చూడు ఇండికేటర్. అన్న వేసాడు చూడు. అన్న రైట్ వేసాడు. లెఫ్ట్ పోతున్నా. అనుకున్నా నాకు తెలుసు అన్నా. తెలుసు నువ్వు అటే అవుతావని. ది ఉమెన్ కాదు. ది మ్యాన్. అన్నకు ఒకటే ఇండికేటర్ ఉంది. అదే ఫాలో అవుతుడు. లెఫ్ట్ అయినా రైట్ అయినా ఒకటే ఫాలో అవుతుడు. పక్కకు పోయేదేముండదు.